హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ముఖ్యంగా ఆదివారం రోజున పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉత్తర తెలంగాణ మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలు మరియు మరట్వాడపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుండి మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం అయితే ఇంకా కొనసాగుతోంది. వీటి ఫలితంగానే ఏపీలో ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని తెలిపారు. బలమైన ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక వీటి ఫలితంగా అంటే ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం రోజున మేఘావృతమైన వాతావరణంతో పాటుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల అయితే కనుక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా మనకు అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అయితే తెలిపిందనమాట. సో ఇది మనకు ఆదివారానికి సంబంధించిన వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.